మన ఇండియాలో ఎక్కువగా టూరిజం కి చాలా పాపులర్ అయినటువంటి చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళబోతాం. ఇది మన తెలంగాణ ఐకాన్ కూడా పిలుస్తాం. ఇంత అద్భుతమైనటువంటి చార్మినార్ వెనుక ఒక బాధాకరమైనటువంటి కథ కూడా ఉంది. అదేందో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మనం ప్రస్తుతం చార్మినార్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ చార్మినార్ అనేది పాతబస్తీ ఏరియాలోనైతే ఉండడం జరుగుతుంది. అయితే మన చార్మినార్ కథ విషయానికి వచ్చినట్టయితే అప్పట్లో మహమ్మద్ బిన్ కులీ కుతుబ్ షా గారు అయితే నవాబుగా గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పేగు వ్యాధి సోకడం వల్ల వారి యొక్క బాధను చూసి తట్టుకోలేక ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మసీదులో ప్రార్థిస్తూ, నా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేకపోతే నేను ఇక్కడనే మీకు ఒక సుందరమైనటువంటి నగరాన్ని అయితే నిర్మిస్తానని మనసులో అనుకున్న తర్వాత ఈ ప్రాంతంలో కొన్ని రోజుల తర్వాతనే ఆ పేగు వ్యాధి అనేది కనుమరుగైపోయింది. దాని తర్వాత ఈ చార్మినార్ యొక్క నిర్మాణం అనేది స్టార్ట్ అయింది. చార్మినార్ సెకండ్ పార్ట్ లో మన చార్మినార్ కిందనే ఒక హిందూ దేవాలయం ఉండటానికి గల